బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జిల్లాలో పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూతురికి పురుగుల మందు తాగించి ఆ తర్వాత గొంతు నులిమి తల్లిదండ్రులే చంపేశారు. తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారు. సైదాపూర్ మండలం శివరాంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన పెళ్ళైన వ్యక్తిని ఇంటర్ చదువుతున్న ఆ యువతి ప్రేమించింది. తమ కూతుర్ని తల్లిదండ్రులు చాలాసార్లు మందలించారు. అయినా కూతురి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. నవంబర్ 14న ఆ తల్లిదండ్రులు హత్య చేశారు. ఆ తర్వాత కడుపు నొప్పితో ప్రాణాలు తీసుకుందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో షాకింగ్ నిజం బయటపడింది. తల్లిదండ్రులే చంపేశారని పోలీసులు నిర్ధారించారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. సైదాపూర్ మండలం శివరాంపల్లిలో జరిగింది ఘటన. తమ కూతురు ఒక పెళ్ళైన వ్యక్తితో అఫైర్ పెట్టుకుందని అవమానంగా భావించిన తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు మందలించారు, పద్ధతి మార్చుకోమన్నారు. కానీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఇక తల్లిదండ్రులు ఇది పెద్ద పరువు సమస్యగా భావించి ఈ దారుణాన్ని కొడిగట్టారు. అదే గ్రామానికి చెందిన పెళ్ళైన వ్యక్తిని ఇంటర్ చదువుతున్న యువతి ప్రేమించింది. కూతుర్ని మందలించినా ఎలాంటి మార్పు లేకపోవడంతో నవంబర్ 14న ఈ హత్య చేసి కడుపు నొప్పితో తానే బలవన్మరణానికి పాల్పడింది, ప్రాణాలు తీసుకుందంటూ తిరిగి పోలీస్ స్టేషన్లో ఏమీ తెలియనట్టు ఫిర్యాదు చేశారు ఈ తల్లిదండ్రులు. ఇదిగో మీరు చూస్తున్న ఆ వ్యక్తులే వాళ్ళు. దర్యాప్తులో తల్లిదండ్రులే చంపేశారని పోలీసులు షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ నిందితుల్ని అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని రిమాండ్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనేక సంచలన అంశాలు వెల్లడించారు. ఒకసారి పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. సైదాపూర్ మండలంలో శివరాంపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి. ఆగదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది. ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక 3 months నుంచి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రము వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది. దట్ ఈజ్ ఆన్ 14th November. అయితే తండ్రికి ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి ఆ అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నులిపి కూడా తల్లి తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున్న ఆమెని పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు. ఆమెకి కడుపు నొప్పి ఉంది, అందువలన చనిపోతుంది, ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడుతూ చనిపోయింది పాయిజన్ తీసుకోనని కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ కొంచెం మాకు సమాచారం అందింది ఆమె ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసినాం. ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఇది గొంతు నులిమి చనిపోతే థైరాయిడ్ బోన్ అనేది ఫ్రాక్చర్ ఉంటుంది. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మేము ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అతని ఇంటికి వెళ్తే అతనికి భయం వేసి అతను ఏం చేశాడంటే ఆ గ్రామంలో ఉప సర్పంచ్ దగ్గరకు పోయి అవును నేనే చంపినా, నేను నా భార్య కలిసి చంపినాం, ఎక్కడైతే మా పరువు పోతుందో అని చెప్పిన మాట వినకుండా ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోతుందో ఈ పోలు అనేట ఆయన మ్యారీడ్ వైఫ్తో గొడవలుండి 498 కేసు కూడా ఉంది ఇదే పోలీస్ స్టేషన్లో. అతను ఎక్కడ వలలో పడింది కాబట్టి ఆ అమ్మాయి చిన్నపిల్ల చెప్తే వింటదో లేకపోతే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అన్న భయంతో నాకు ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి పెద్ద పాప ఉంది, కుటుంబం బరువు పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకొని ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని పురుగుల మందు తాగించి తర్వాత ఆమె గొంతు నులిమి కూడా చంపేసినట్టుగా మాకు అతను ఉప సర్పంచ్ గారి దగ్గర కన్ఫెస్ అయితే వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలో తీసుకున్న వెంటనే అతని భార్య ఇద్దరు కూడా వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దాని మీద
ఈరోజు అరెస్ట్ చూపించి మేము జ్యుడిషియల్ కస్టడీకి పంపుతాం.